అండి చాలా రోజుల నుంచి చికెన్ తొక్కు పచ్చడి అయితే ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నానండి. కానీ కుదరలేదు. ఇన్ని రోజుల తర్వాత పెట్టానండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. దానికన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ అర కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి అందులోనే ఒక టీ స్పూను సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసి మంచిగా ఇలా కలిపేసుకున్నానండి. ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. సో ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వలన చికెన్లోని చక్కగా వాటర్ అన్నవి ఈ విధంగా ఊరుతాయండి. సో ఇందులో మనము ఎలాంటి వాటర్ కూడా వేయవసరం లేదు. మనం మూత పెట్టాం కాబట్టి చికెన్లోనే మంచిగా వాటర్ అనేవి వస్తాయి. ఆ వాటర్ మొత్తము ఇంకిపోయేంత వరకు మంచిగా చికెన్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇలా చికెన్ ఉడికిన తర్వాత పూర్తిగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో అయితే సపరేట్ చేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని వేగించుకోండి. 2 స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక దాల్చిన చెక్క, 3 యాలకులు, ఒక 4 లవంగాలు వేసుకొని మంచిగా ఇలా సువాసన వచ్చేంత వరకు వేగించి సైడ్కి అయితే పెట్టి పౌడర్ చేసుకోండి. ఇక్కడ నేను పల్లె నూనె అయితే తీసుకొని దాంట్లోని చికెన్ ముక్కలు అయితే వేసి మంచిగా వేగించుకుంటున్నానండి. ఎప్పుడైనా ఆయిల్లోనే మనము చికెన్ వేగించుకునేటప్పుడు ఇలా కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగించుకుంటే ముక్క అన్నది గట్టిగా అయిపోతుందండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడే మనము ఇందులోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. సో ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేగించి పెట్టుకున్న మసాలా దినుసుల పౌడరు, అలాగే ఒక పావు కప్పు కారము, 4 స్పూన్ల సాల్టు, ఒక 2 స్పూన్ల వరకు నిమ్మరసము, అలాగే తొక్క తీసేసిన వెల్లుల్లిని వేసుకోండి. నేనైతే వెల్లుల్లి వేసుకున్నాను, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. సో ఇవన్నిటిని వేసుకొని మంచిగా కలిపేసుకుంటే మన చికెన్ తొక్కు పచ్చడి అయితే రెడీ అండి. నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువగా ఇష్టపడినండి, సో అందుకే నేను ఆయిల్ తగ్గించి వేసుకున్నాను. కానీ ఏ పచ్చడిలోకైనా ఆయిల్ సరిపడా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకైతే ఎక్కువగా ఆయిల్ ఇష్టం లేదు, సో అందువలన నేను తగ్గించి వేసుకున్నాను. మీరు సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇలా స్టోర్ చేసుకోండి. చాలా రోజుల నిల్వ ఉంటుంది. నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.